బాలురు నడవవలసిన త్రోవని వారికి సూచించాలి. మూడవ భాగంలో ఈరోజు మూడవ భాగంలో కొంతమంది గురించి మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ఒక మాట అన్నారు బైబిల్‌లో. "నీకు జ్ఞానము కొదువై ఉన్న ఎడల నన్నడుగుము, అది నేను నీకు ఇత్తును." అలాగే బైబిల్‌లో ఇంకో వాక్యం ఉంది. తల్లిదండ్రులను సన్మానించు వారు దీర్ఘాయుష్మంతులు అగుదురు. నీ పిల్లలు నిన్ను అనాథ శరణాలయంలో వదిలేస్తున్నారేమో. వాళ్ళకి జ్ఞానం లేదేమో. వారికి ఆ జ్ఞాన బుద్ధులు నేర్పమని దేవుడిని అడగండి. లేకపోతే నీ పిల్లలు ఏవైనా జ్ఞానం కొదువై ఉన్నడల వాళ్ళ చదువుల్లో డల్‌గా ఉన్నారేమో. మీరు దేవుడిని అడగండి. అంతేకాని పక్క పిల్లలతో మీ పిల్లల్ని కంపేర్ చేసి పోల్చకండి. అది చాలా ప్రమాదకరం. ఇప్పుడు సాయంత్రం 7 అవుతుంది. ఉదయం మీరు లేవగానే గాబరా బీబరా మంచం నుంచి దిగి మంచినీళ్ళు తాగేసి, టీ తాగి మన పనుల్లోకెళ్ళిపోతూ ఉంటాం. ఉదయం నువ్వు లెగు, నీ పిల్లవాడిని లెగ్గొట్టు. మొదట 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు నీకు కుదిరితే గంట దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయండి. నీ పిల్లాడు కూడా మోకరించి ప్రార్థన చేస్తాడు. ఆ క్రమశిక్షణ డిసిప్లిన్‌లో పెరుగుతాడు. తర్వాత నిన్నెప్పుడు అనాథ శరణాలయంలో వెయ్యడు. ఎందుకంటే ఆ పిల్లవాడు బైబిల్, యేసుక్రీస్తు యొక్క జ్ఞానంతో నింపబడి ఉంటాడు. ఆ జ్ఞానంతో నింపబడి ఉంచినప్పుడు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో బాలుడికి తెలుస్తుంది. ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేదు దౌర్భాగ్యం. మన ఇండియాలో మాత్రమే ఉంది. There is no this type of activities in India, other countries, especially this type of activities in India. Some festivals they celebrating dance on the road in front of the god or goddesses. అర్థమైందా? దేవతలు, దేవుళ్ళు అని ట్రాక్టర్ల పైన పెట్టి వాళ్ళు ఎదురుగుండగా వీళ్ళు అవమానకరమైన డాన్సులు, అవమానకరమైనటువంటి పాటలు ఆ దేవుళ్ళకి వేస్తూ ఉన్నారు. అటువంటి సమాజంలో నీ పిల్లలు ఉన్నారేమో, నువ్వు బోధించు వాళ్ళకి. వాళ్ళు నడవవలసిన త్రోవని వారికి నేర్పించు. ప్రపంచవ్యాప్తంగా చూసుకోండి, ఏ దేశంలో కూడా ఇలాంటి అశ్లీలతమైనటువంటివి, దేవుణ్ణి కించపరిచేటువంటివి ఎక్కడా లేవు. తదుపరి నా ధ్యానాంశానికి వెళ్ళబోయే ముందు 4వ భాగంలో నేను రేపు మంచి విషయాలను బోధించబోతున్నాను. నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కామెంట్స్ ఏమన్నా ఉంటే పెట్టండి. మనం ఏమైనా మంచి మాట్లాడితే మంచిగా పెట్టండి, చెడు మాట్లాడితే తెలియపరచండి. దాని గురించి మీకు వివరణ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది కళ్ళు మూసుకొని మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రభువా, ఎవరైతే నీరసంగా అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే ఇటు బాధలతో ఉన్నారో వారిని ప్రభువా ఆశీర్వదించండి, దీవించండి. ప్రభువా, వారిని ముట్టండి, స్వస్థపరచండి. జ్ఞానం కొదువై ఎవరికి ఉందో వారికి జ్ఞానాన్ని ఇవ్వండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వారి విడుదల కలిగచేయండి, విశాలతను నింపండి. ప్రభువా, మా చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామంలో నీ పాస్తానికి చేర్చుకోమని మిక్కిలి అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.